ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలంటే ముందు ఈ పదాలు తెలిసి ఉండాలి. ఇక్కడ 50 వర్డ్స్కి మీనింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం డైలీ యూజ్ చేసే పదాలు. రోజుకి అట్లీస్ట్ 5 వర్డ్స్ నేర్చుకోండి. ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్లో మాట్లాడేటప్పుడు ఈ పదాలను ఎలా మార్చాలి అనేది కూడా తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను వస్తాను అనాలంటే ఐ విల్ కమ్. నేను వస్తున్నాను అనాలంటే ఐఎమ్ కమింగ్. నేను వచ్చాను అనాలంటే ఐ కేమ్. ఈ 3 టెన్సెస్ నేర్చుకుంటే చాలు, ఇంగ్లీష్ మాట్లాడడం మొదలుపెట్టచ్చు. హీ, షీ, యూ, వి, దేతో కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. హీ, షీకి ఇంగ్ ఫామ్ వచ్చినప్పుడు ఈజ్ వాడాలి. ఎగ్జాంపుల్, హీ ఈజ్ కమింగ్, అతను వస్తున్నాడు. షీ ఈజ్ కమింగ్, ఆమె వస్తూ ఉంది. హీ, షీ బదులు ఏదైనా పేరు కూడా పెట్టవచ్చు. యూ, వి, దేకి మాత్రం ఇంగ్ ఫామ్ వచ్చినప్పుడు ఆర్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ గోయింగ్, మీరు వెళ్తున్నారు. వి ఆర్ గోయింగ్, మేము వెళ్తున్నాము. దే ఆర్ గోయింగ్ అంటే వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు వి ఆర్ గోయింగ్, మేము వెళ్తున్నాము. ఈ సెంటెన్స్ని కొంచెం పొడిగించాలంటే వి ఆర్ గోయింగ్ టు మార్కెట్. ఇదే సెంటెన్స్ని ఇంకా కొంచెం పెద్దగా చేయాలంటే వి ఆర్ గోయింగ్ టు మార్కెట్ టు గెట్ వెజిటబుల్స్. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ముందు చిన్న చిన్న సెంటెన్స్ నేర్చుకోవాలి. మీరు మైండ్లో కాకుండా నోరు తెరిచి పెద్దగా చదవాలి. దయచేసి పెద్దగా చదవండి. మీకు ప్రాక్టీస్ అయ్యి సహజంగా మాట్లాడగలుగుతారు. ప్లీజ్ రీడ్ అలౌడ్. యూ విల్ గెట్ ప్రాక్టీస్ అండ్ యూ విల్ స్పీక్ న్యాచురల్లీ అండ్ ఆటోమేటికల్లీ. కొంతమంది ఇంగ్లీష్ సెంటెన్సెస్కి ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని మాట్లాడతారు. ఫార్ములాస్ ఫాలో అవ్వడానికి ఇది మ్యాథమెటిక్స్ కాదు కదా. మాట్లాడుతుంటే అదే వస్తుంది. ఎవరన్నా మాట్లాడేటప్పుడు బాగా వినాలి. విని మళ్ళీ మనం అలాగే మాట్లాడడానికి ట్రై చేయాలి. నేను అసలు గ్రామర్ నేర్చుకునే లేదు. V1, V2, V3, ప్రెజెంట్ పార్టిసిపల్, పాస్ట్ పార్టిసిపల్ ఇవన్నీ మనం నేర్చుకో అవసరం లేదు. ఇవన్నీ నేర్చుకోకుండానే మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ 10 వర్డ్స్లో కమ్ అనే వర్బ్తో ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్తో ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ 2 లైన్స్ పాజిటివ్, సెకండ్ 2 లైన్స్ నెగటివ్. ఐ విల్ కమ్, నేను వస్తాను. షీ విల్ కమ్, ఆమె వస్తుంది. హీ విల్ కమ్, అతను వస్తాడు. యూ విల్ కమ్, నువ్వు వస్తావు. దే విల్ కమ్, వాళ్ళు వస్తారు. వి విల్ కమ్, మేము వస్తాము. ఐ విల్ నాట్ కమ్ అంటే నేను రాను. షీ విల్ నాట్ కమ్, ఆమె రాదు. హీ విల్ నాట్ కమ్, అతను రాడు. యూ విల్ నాట్ కమ్, నువ్వు రావు. దే విల్ నాట్ కమ్, వాళ్ళు రారు. వి విల్ నాట్ కమ్, మేము రాము. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతున్నది. ఐ యామ్ కమింగ్, నేను వస్తున్నాను. హీకి, షీకి ఈజ్ పెట్టాలి. షీ ఈజ్ కమింగ్, ఆమె వస్తూ ఉంది. హీ ఈజ్ కమింగ్, అతను వస్తున్నాడు. యూ, దే, వీకి ఆర్ పెట్టాలి. యు ఆర్ కమింగ్, నువ్వు వస్తున్నావు. దే ఆర్ కమింగ్, వాళ్ళు వస్తున్నారు. వి ఆర్ కమింగ్, మేము వస్తున్నాము. ఐఎమ్ నాట్ కమింగ్ అంటే నేను రావడం లేదు. షీ ఈజ్ నాట్ కమింగ్, ఆమె రావడం లేదు. హీ ఈజ్ నాట్ కమింగ్, అతను రావడం లేదు. యు ఆర్ నాట్ కమింగ్, నువ్వు రావడం లేదు. దే ఆర్ నాట్ కమింగ్, వాళ్ళు రావడం లేదు. వి ఆర్ నాట్ కమింగ్, మేము రావడం లేదు. ఇప్పుడు జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడదాం. ఐ కేమ్, నేను వచ్చాను. షీ కేమ్, ఆమె వచ్చింది. హీ కేమ్, అతను వచ్చాడు. యూ కేమ్, నువ్వు వచ్చావు. దే కేమ్, వాళ్ళు వచ్చారు. వి కేమ్, మేము వచ్చాము. ఇప్పుడు రాలేదు అనాలంటే డింట్ పెట్టాలి. ఐ డింట్ కమ్, నేను రాలేదు. షీ డింట్ కమ్, ఆమె రాలేదు. హీ డింట్ కమ్, అతను రాలేదు. యూ డింట్ కమ్, నువ్వు రాలేదు. దే డింట్ కమ్, వాళ్ళు రాలేదు. వి డింట్ కమ్, మేము రాలేదు. డింట్ అనొచ్చు, డిడ్ నాట్ అని కూడా అనొచ్చు, ఏదైనా ఒకటి. కొంతమంది జరిగిపోయిన విషయం అనేసి డిడ్ నాట్ కేమ్ అంటారు. అలా అనకూడదు, డింట్ కమ్ అనాలి. డిడ్ నాట్ కేమ్ అనేది రాంగ్. డింట్ కమ్ అంటేనే కరెక్ట్. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఒక్కొక్క
వర్డ్ని 3 టెన్సెస్లో ఒకటేసారి ప్రాక్టీస్ చేయండి. కమ్ తర్వాత గో, గివ్, టేక్, బై, సెల్, టెల్, ఆస్క్, రైట్. రైట్ తర్వాత ఈట్. ఈ 3 టెన్సెస్ మీకు బాగా వస్తే 25% మీకు ఇంగ్లీషు వచ్చినట్లే.